జగన్ గారికి ఎవరు ఊహించనన్ని సీట్లు వస్తాయనేది నా నమ్మకం. ఊహించినటువంటి అద్భుతమైన నెంబర్ వస్తుంది. గతంలో వచ్చిన సీట్లు వచ్చేస్తాయేమో నాకైతే డౌట్. డెఫినెట్గా ఎందుకంటే పెరిగిన ఆశ్చర్యపడి వస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇవాళ పేదల పాలిట దేవుడు. ఇది భగవంతుడి మీద ఒట్టే చెబుతున్నా. నేను డబ్బాల కోసం చెప్పట్లేదు, లేకపోతే ఎవరో జనం దగ్గర ఏదో అనిపించుకుంటా చెప్పట్లేదు. నేను చూసినంత ఆవిడ ఇందా చెప్తుంది. అసలు వాళ్ళు నాకంటే సిగ్గు అనిపించింది. కానీ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే మా అన్నయ్యో మా తమ్ముడు మా అల్లుడు అంత ఇదిగో చెప్పుకుంటున్నారు. ఊరికనే జగన్మోహన్ అనేదో ఓటు రెండు చూసి అట్లా కాదు. నేను చూశాను ఇవాళ ప్రత్యక్షంగా. అసలు ఆ పిల్లలు కానీ పెద్దలు కానీ అసలు వాళ్ళు పొందే ఆనందం అదుపులేదు. అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను ఎవరిని వ్యతిరేకించట్లా, ఎవరిని పొగట్లా, నాకున్న ఫీల్ చెప్తున్నా. నేను ఈ 10 రోజులని ఇంతకుముందు ఏంటంటే పార్టీ కోసం ఎవరన్నా పెద్దలు ఉంటే వాళ్ళని కలవటం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు కొద్దిగా ఇదివరకు దగ్గరగా చూసినా ఆయన గురించి విలువగా చెప్పటం నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆ గౌరవాన్ని చెప్పేవాడిని. కానీ కింద స్థాయిలో ఇంతలో ఎప్పుడూ నేను చూడలేదు. నేను నాకు తెలియక అనుభవం ఉన్న వాళ్ళని తీసుకెళ్తున్నాను. ఇందాక మాట్లాడారు శివయ్య గారు, ఆయన్ని ఇంకా మేము డైలీ 10-15 మంది వెళ్తున్నాం. అబ్జర్వ్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధీమాగా చెప్పారో అంత ధీమాగా నెగ్గుతారు ఆయన. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రామారావు గారు గుర్తుంటారు, రాజశేఖర రెడ్డి గారు గుర్తుంటారు. వీళ్ళిద్దరిని మరిపించేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్గా. ఎందుకంటే రామారావు గారు గొప్ప వ్యక్తి, దాంట్లో డోకా లేదు. రాజశేఖర రెడ్డి గారు గొప్ప వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు నేను చెడు అంటలేదు. కానీ అందరూ మర్చిపోతారు అందరినీ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎలక్షన్లు అయిన తర్వాత ఇంత ధైర్యవంతుడిని ఎవరు చూడరు. ఇంత నిబ్బరంగా దేనికి ఇంత చలించకుండా చెప్పదలుచుకుంది నిర్భయంగా చెప్పే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త రాజకీయ పందాకి